ఇప్పుడు చెప్పండి, మీకు ఓల్డ్ మంక, బ్లెండర్ స్ప్రైడా, ఆర్సీనా, ఓసీనా, కబూమా? కబూమా కొత్తగా మార్కెట్ లోకి వచ్చిందిలే. ఇవన్నీ దేనికి మా? దేనికేంటి 31st నైట్ సెట్టింగ్ కి. మీకు ఏ బ్రాండ్ కావాలో చెప్పండి. అయ్యో ఏంట్రా ఇది, ఆర్సీ అంటాడు, ఓసీ అంటాడు, నేను నమ్మలేకపోతున్నారా. ఏంది మా డిస్కషన్లు అంటే 31st నైట్ ఉంటది అనుకోలేదు. నువ్వు సడన్ గా కబూము బూమ్ అనేసరికి సింక్ అవడానికి కొద్దిగా టైం పట్టింది. ఇంతకీ మనం బార్ లో తాగుదామా, గోవా బీచ్ లో తాగుదామా? వాటితో గోకుతున్నాడు చూడు. బీచ్ లో తాగితే ఎలా ఉంటది అంటావు? వద్దు, బార్ లో అయితే ఇంకో 2 బాటిల్ ఎక్కువ తాగొచ్చు. ఆ బార్ లో ఫిక్స్ చేసేమావా అనుకున్నాను, నువ్వు ఇదే అంటావని. బార్ లో అయితే ప్రైవసీ ఉండదు, బీచ్ లో అయితే ప్రైవసీ ఉంటుంది. తూచ్ బీచ్ లో తాగుదాం మావా, అంతే. సరే కానీ మావా, మనం బీచ్ లో డాన్స్ వేయచ్చా? అన్నీ వదిలేసి నీ ఇష్టం వచ్చినట్టు ఎగరచ్చు. అయితే నాకు కోల్డ్ మంకు, అయితే నాకు బ్లెండర్ స్ప్రెడ్, నాకు ఆర్సీ. కన్ఫ్యూజ్ చేయకండి, అందరికీ ఒకటే బ్రాండ్ వచ్చే మావా, కలిసి తాగేద్దాం. అది కాదు మావా, ఇదంతా ఎందుకు ప్లాన్ చేస్తున్నట్టు? ఊరికే అయితే కాదు మావా, నేను మంచోనని చెప్తే నాకు ఎవరైనా మందు పోస్తారా? పోయిరు. షాప్ నాకు ఫ్రీగా మందు ఇవ్వడు కదా కదా. ఇలా తలా ఒక 4,000 వేసుకున్నారనుకోండి, పార్టీ సెట్. మా గెటబుల్ చూసి నువ్వు తప్పుగా అనుకుంటున్నావు మావా, నీకు తెలియదేముంది, అంత లేదు మన దగ్గర. పోనీ ఒక బాటిల్లో అందరూ తాగచ్చా? మీ దరిద్రం నాకు అర్థమైంది. తలా ఒక 400 వేసుకుని బూమ్ మీరు తెచ్చుకుని రూమ్ లో తాగి దొరలుదాం, ఏమంటారు? చలికాలం రాబోతుంది, చలికాలం రాబోతుంది, చలికాలం వస్తుంది, తూరు పిచ్చలు ప్యాక్ అవుతాయి, చలికాలం రాబోతుంది, చలికాలం వస్తుంది, ఈసారి చలి సాగుతుంది, చలికాలం రాబోతుంది, చలికాలం రాబోతుంది, ఈసారి చలి మింగేస్తుంది, చలికాలం. ఇప్పుడు చెప్పండి, మీకు ఓల్డ్ మంక, బ్లెండర్ స్ప్రైడా, ఆర్సీనా, ఓసీనా, కబూమా? కబూమా కొత్తగా మార్కెట్ లోకి వచ్చిందిలే. ఇవన్నీ దేనికి మా? దేనికేంటి 31st నైట్ సెట్టింగ్ కి. మీకు ఏ బ్రాండ్ కావాలో చెప్పండి. అయ్యో ఏంట్రా ఇది, ఆర్సీ అంటాడు, ఓసీ అంటాడు, నేను నమ్మలేకపోతున్నారా. ఏంది మా డిస్కషన్లు అంటే 31st నైట్ ఉంటది అనుకోలేదు. నువ్వు సడన్ గా కబూము బూమ్ అనేసరికి సింక్ అవడానికి కొద్దిగా టైం పట్టింది. ఇంతకీ మనం బార్ లో తాగుదామా, గోవా బీచ్ లో తాగుదామా? వాటితో గోకుతున్నాడు చూడు. బీచ్ లో తాగితే ఎలా ఉంటది అంటావు? వద్దు, బార్ లో అయితే ఇంకో 2 బాటిల్ ఎక్కువ తాగొచ్చు. ఆ బార్ లో ఫిక్స్ చేసేమావా అనుకున్నాను, నువ్వు ఇదే అంటావని. బార్ లో అయితే ప్రైవసీ ఉండదు, బీచ్ లో అయితే ప్రైవసీ ఉంటుంది. తూచ్ బీచ్ లో తాగుదాం మావా, అంతే. సరే కానీ మావా, మనం బీచ్ లో డాన్స్ వేయచ్చా? అన్నీ వదిలేసి నీ ఇష్టం వచ్చినట్టు ఎగరచ్చు. అయితే నాకు కోల్డ్ మంకు, అయితే నాకు బ్లెండర్ స్ప్రెడ్, నాకు ఆర్సీ. కన్ఫ్యూజ్ చేయకండి, అందరికీ ఒకటే బ్రాండ్ వచ్చే మావా, కలిసి తాగేద్దాం. అది కాదు మావా, ఇదంతా ఎందుకు ప్లాన్ చేస్తున్నట్టు? ఊరికే అయితే కాదు మావా, నేను మంచోనని చెప్తే నాకు ఎవరైనా మందు పోస్తారా? పోయిరు. షాప్ నాకు ఫ్రీగా మందు ఇవ్వడు కదా కదా. ఇలా తలా ఒక 4,000 వేసుకున్నారనుకోండి, పార్టీ సెట్. మా గెటబుల్ చూసి నువ్వు తప్పుగా అనుకుంటున్నావు మావా, నీకు తెలియదేముంది, అంత లేదు మన దగ్గర. పోనీ ఒక బాటిల్లో అందరూ తాగచ్చా? మీ దరిద్రం నాకు అర్థమైంది. తలా ఒక 400 వేసుకుని బూమ్ మీరు తెచ్చుకుని రూమ్ లో తాగి దొరలుదాం, ఏమంటారు? ఇప్పుడు చెప్పండి, మీకు ఓల్డ్ మంక, బ్లెండర్ స్ప్రైడా, ఆర్సీనా, ఓసీనా, కబూమా? కబూమా కొత్తగా మార్కెట్ లోకి వచ్చిందిలే. ఇవన్నీ దేనికి మా? దేనికేంటి 31st నైట్ సెట్టింగ్ కి.